అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను సిట్రస్ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇది మనకు నెమటోడ్ ఎఫెక్టు అలాగే వేరుకుళ్ళు ఎఫెక్ట్ తగిలిందండి ఈ మొక్కకు అనేది. నేను ట్రీట్మెంట్ చెప్పాను. అలాగే నా ప్రోటోకాల్ ద్వారా ఈ చెట్టు మొక్క అనేది అంటే ఈ మొక్క అనేది ఎక్కువ కాయలు పూస్తుంది, అలా ఎక్కువ పూత వస్తుంది, ఎక్కువ కాయలు వస్తుంది, కానీ కాయలు ముదిరేలోపు రాలిపోతుంది. అలాగే దీనికి నెమటోడ్ ఎఫెక్ట్ ఉన్నది, అలాగే దీనికి వేరుకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా ఉన్నది. నా గైడెన్స్ తర్వాత దీన్ని మనం బకెట్లో డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనకు నేను చెప్పిన ప్రోటోకాల్, నేను చెప్పిన మందులు వాడడం వల్ల చెట్టు అనేది మనకు బాగా ఇగురు రావడం కానీ అలాగే చూడొచ్చు. నేను చూపిస్తాను వీడియోలను. అలాగే మీరు ఎటువంటి రైతులైనా మనం నెమటోడ్ ఎఫెక్ట్ అనేది అలాగే అనంతపురం ప్రాంతాల్లో మనకి ఎక్కువగా నెమటోడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది, అలాగే వేరుకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా ఉంది. మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే అంశాలపై నేను ప్రతి ఒక్కటి చెప్తాను. అలాగే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు చూడండి దాని ట్రీట్మెంట్ ఎలా వచ్చింది రిజల్ట్. మీరు గమనించవచ్చు మన నెమటోడ్ ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది. మనము నెమటోడ్ అనేది ముఖ్యంగా మనకు మీరు గమనించవచ్చండి. ఎప్పుడైనా సరే నెమటోడ్స్ అనేది వేరుకుళ్ళు అనేది మనకు చాలా ఈజీగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటండి, మొక్క అనేది మనకు 50 to 60% మనకు ఎక్కువగా గురైనట్లయితే మనం తిప్పుకోవచ్చు. అంతేగాని 70 to 80% మనకు మొక్క అనేది ఎక్కువగా నెమటోడ్ ఎఫెక్ట్ కానీ వేరుకుళ్ళు ఎఫెక్ట్ కానీ మనకు సోకినట్లయితే మన మొక్క అనేది కోలుకోలేదండి. ఇంకొకటి అది తిరుక్కోవడానికి కూడా మనకు ఛాన్స్ లేదండి. మీరు మార్కెట్లో ఎన్నో మందులు వాడుతారు, కానీ ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి, మనకు మొక్క అనేది ఎక్కువగా 70 to 80% మనకు మొక్క డ్యామేజ్ ఉంటే మన మొక్కను తిప్పుకోవడానికి చాలా కష్టం అండి. కావున మీరు ఇలా నేను చెప్తున్నాను. వేరుకుళ్ళు అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకు చెట్లు అనేటివి మనకు అధిక పూత అధిక కాయలు కాస్తాయండి, కానీ కాయలు ముదిరే లోపలే మనకు పిందెలు రాలిపోతాయి. అలాగే ఇవి వేర్ల ద్వారా మనం ఎటువంటి న్యూట్రియన్స్ డ్రిప్లో వదిలినా కూడా మొక్కని తీసుకోదు. అలా తీసుకోకపోవడం వల్ల మొక్కకు సరైన పోషకాలు అందక, ఇంకొకటండి, ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చిన చెట్లు అధిక పూత వస్తుంది. మనం గైరంగం కాపు పెట్టినప్పుడు అధిక కాయలు కాస్తుంది, కానీ కాయలు మనకు ముదిరే లోపల కాయలు అన్నీ రాలిపోతాయి. కావున మనము వేరుకులను మనము సమగ్ర యాజమాన్యాల నేను లాస్ట్లో పెడతానండి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, అలాగే మందుల పేర్లు కూడా పెడతాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. మనం మొక్కను గమనించినట్లయితే మనం ఎన్ని నీళ్లు పెట్టినా మొక్క అనేది వాడుముఖం పట్టి ఉంటుందండి. అలాగే మీరు గమనించవచ్చు. ఎప్పుడైనా సరే ఇలా వాడుపట్టి ముఖం పట్టినప్పుడు మనము వేరుకుళ్ళు అనేది నిర్ధారించుకోవాలి. అలాగే నెమటోడ్ ఎఫెక్ట్ అండి. నెమటోడ్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఈ నెమటోడ్ ఎఫెక్ట్ మనం ముఖ్యంగా గుర్తించినట్లయితే ఇవి నులిపురులు అనేటివని మనకు వేర్లలో పోయి చొచ్చుకొని పోయి నెమటోడ్లో మనకు వేర్లు బుడిబెల్లో చొచ్చుకొని పోయి మొక్కకు పోషకాలు అందక మొక్క చనిపోవడం, అలాగే మొక్క ఎండగట్టపోయినట్లుగా కనబడుతుంది. కావున మనకు దీని నివారణకు ముఖ్యంగా ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏదైనా సరే నేను సిఫార్సు చేసిన లాస్ట్లో పెడతాను మందులు స్ప్రేయింగ్ లిస్టు. ఇలా సిఫార్సు చేసిన మందులు మనం మొక్కకు మొదలు అడుగు గ్యాప్ విడిచిపెట్టి డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా నేను చెప్పిన మోతాదులో మందులు మనం పోసినట్లయితే మన మొక్క అనేది ఆ వేరులో ఉండే నెమటోడ్లు అలాగే వేరుకుళ్ళు సంబంధించిన ఫంగస్లు అన్నింటినీ చనిపేసి, అలాగే మొక్క ఇలా కొత్తగా ఇగుర్లు రావడం జరుగుతుందని మీరు గమనించవచ్చు. మొక్కలో చూడండి ఇలా ఇగుర్లు కొత్తగా వచ్చినాయి, మీరు గమనించవచ్చు. ఎప్పుడైనా సరే నెమటోడ్ ట్రీట్మెంట్ కానీ వేరుకుళ్ళు ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ కొమ్మలు అనేది తీసివేయాలండి. ఎందుకంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం రిమూవ్ చేసి ఆ కొమ్మలను మనం దూరంగా పారవేసేసి తర్వాత నేను చెప్పిన మోతాదులో మనం ఎరువుల్లో ఎప్పుడైనా సరే మనం ఫర్టిలైజర్ పెట్టేటప్పుడు ట్రైకోడర్మా, సూడోమోనాస్ అలాగే ఇండి రూట్స్ అనేది వస్తాయండి. ఇండి రూట్స్ అనేది మన శ్రీబయోస్ట్రీ కంపెనీ వాళ్ళు ఇండి రూట్స్ ఉన్నాయండి. సిట్రస్ స్పెషల్ అంటే ఎవరైనా ఇస్తారు. ఇవి వేయడం వల్ల వేరుకులకు సంబంధించిన తెగులు కానీ అలాగే నెమటోడ్ సంబంధించిన ఎటువంటివి ఉన్నా కూడా మనకు ఉన్న వాటిని చంపేసి అలాగే మొక్క ఎదగడానికి తోడ్పడతాయండి. కావున ఇండి రూట్స్ కంపల్సరీ వేసుకోవాలి. అలాగే మనం ఫర్టిలైజర్లో ఒకవేళ మిక్స్ చేసుకున్నట్లయితే ఇలా వచ్చినట్లయితే ఇలా కట్ చేసి కొమ్మల తర్వాత నేను చెప్పిన మొత్తాలు డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మీరు చూడొచ్చు మన కొత్త ఇగుర్లు రావడం జరుగుతుంది.
మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను ఇప్పుడు మీకు పెట్టాను చూడండి. మీరు చిన్న చెట్లు పెట్టాను కదండి. మీకు ఒకవేళ అటువంటి మీకు పెట్టిన పేర్లు మీకు ఎటువంటి అర్థం కాకపోతే మీరు కామెంట్లో తెలియజేయండి. నేను షేర్ చేస్తాను సపరేట్గా. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.